ట్రంప్ డాలర్ స్థానంలో బిట్కాయిన్ ను తీసుకురావాలనుకుంటున్నారు. అంటే మొత్తం అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక అధ్యక్షుడు అమెరికా డాలర్ను కాకుండా వేరే కరెన్సీని ప్రోత్సహిస్తున్నాడు. అమెరికా ప్రస్తుతం 36 ట్రిలియన్ల అప్పులో ఉంది. ట్రంప్ దాన్ని ఏదో విధంగా అదృశ్యం చేయాలనుకుంటున్నారు. దీని ద్వారా అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అంతరాయం కలిగించాలని కోరుకుంటుందని రష్యా పేర్కొంది. అసలు ట్రంప్కు ఈ బిట్కాయిన్తో సంబంధం ఏంటి? మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ట్రంప్ నిర్వహిస్తున్న స్కామ్ యొక్క పరిణామాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ట్రంప్ మరియు అతని కుమారుడు గత సంవత్సరం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే పేరుతో ఒక క్రిప్టో కరెన్సీని ప్రారంభించారు. ఈ కంపెనీ ఏకైక లక్ష్యం బిట్కాయిన్ ను సొంతం చేసుకోవడం. ఎందుకంటే బిట్కాయిన్ అనేది డాలర్ మరియు బంగారం రెండింటినీ భర్తీ చేస్తుంది. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత బిట్కాయిన్ ధరలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరంలో అయితే ఇంకా రెట్టింపయ్యాయి. ఎందుకవ్వవు? ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు బిట్కాయిన్ ను ప్రోత్సహిస్తున్నప్పుడు కానీ రాత్రికి రాత్రి క్రిప్టో పెట్టుబడులు పెరుగుతున్న మరో దేశం కూడా ఉంది. అదే పాకిస్తాన్. ఈ రోజుల్లో అసీం మునీర్ ట్రంప్ కు బాగా ఇష్టమైన వ్యక్తిగా ఎందుకు మారాడనే రహస్యం కూడా బిట్కాయిన్ తోనే ముడిపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా బిట్కాయిన్ ను అంగీకరిస్తుంది. నిజానికి ఈ బిట్కాయిన్ మూలాన్ని కనుగొనడం అసాధ్యం. నేడు అమెరికాకు పన్నులపై కాకుండా ఆర్థిక ఏర్పాట్లపై నడుస్తున్న సైనిక సామ్రాజ్యం కూడా ఉంది. డాలర్ ఈ సామ్రాజ్యాన్ని నిలబెట్టింది. కానీ ఇప్పుడు ట్రంప్ యుఎస్ డాలర్ కుర్చీని కదిలిస్తున్నారు. దీని అర్థం బ్రిక్స్ యుఎస్ డాలర్ ను అంతం చేయడానికి ముందే ట్రంప్ స్వయంగా యుఎస్ డాలర్ ను అంతం చేయబోతున్నారు. అయితే ఇది ఒక రకంగా అమెరికాకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది మాస్టర్ స్ట్రోక్ కావచ్చు, లేదా రష్యా బహిర్గతం చేసిన అతిపెద్ద కుంభకోణం కూడా కావచ్చు. ట్రంప్ ఆర్థిక పర్యావరణ వ్యవస్థను పూర్తిగా మార్చాలనుకుంటున్నారని పుతిన్ సలహాదారు ఆంటోన్ కోబియాక్ కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. ఎందుకంటే అమెరికా 36 ట్రిలియన్లతో అప్పులో కూరుకుపోయింది. అందుకే ఈ క్రిప్టో కరెన్సీని ఒక ఆర్థిక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. వేరే దేశాలను బ్లాక్మెయిల్ చేయడానికి, వాటిపై ఆధిపత్యం చెలాయించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ మాత్రమే లాభం పొందారు. ఎలా? నేటి వీడియోలో దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి అధ్యాయం, నిజానికి ట్రంప్ ఒక మేధావి. వాస్తవానికి ఫైనాన్స్ అనేది ఒక బోరింగ్ టాపిక్ కదా, ఆలోచించండి. కానీ చాక్లెట్లు అనేవి బోరింగ్ కాదు. ఇప్పుడు ఎవరిదైనా పుట్టినరోజు వచ్చినప్పుడల్లా వారు చాక్లెట్ ప్యాకెట్ తెచ్చి మన క్లాస్ రూమ్ లో అందరికీ పంచేవాళ్ళు. అలాగే ఒకసారి మీ పుట్టినరోజు వచ్చినప్పుడు మీరు చాక్లెట్ ప్యాకెట్ ఇంట్లోనే మర్చిపోయారనుకోండి. మీరు మీ స్నేహితుడి నుంచి 100 చాక్లెట్లు అప్పుగా తీసుకుంటారు. ఆ సమయంలో 100 చాక్లెట్లు, ఒక్కో చాక్లెట్కు ₹1 చొప్పున 100 చాక్లెట్లకు ₹100 ఖర్చు అవుతుంది. కొంతకాలం తర్వాత మీరు మీ స్నేహితుడి దగ్గర తీసుకున్న 100 చాక్లెట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేదు. అప్పటికి ఒక్కో చాక్లెట్ ధర ₹1 నుంచి ₹2కి మారింది. మీ స్నేహితుడు, గుర్తుందా, నువ్వు నాకు 100 చాక్లెట్లు అప్పుగా ఉన్నావు అని అడిగితే అప్పుడు ఆ చాక్లెట్ల ఖరీదు ఎంత అవుతుంది? రెట్టింపు అవుతుంది. సరే, మీరు లాస్ట్ టైం తీసుకున్నట్టుగానే 100 ఇస్తాను అన్నారనుకోండి. అప్పుడు మీ స్నేహితుడు, అలా ఎలా కుదురుతుంది? ఈ రోజున 100కు కేవలం 50 చాక్లెట్లు మాత్రమే వస్తాయి, కాబట్టి నాకు 100 చాక్లెట్లు కావాలి అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సమస్య. అమెరికా కూడా ఇలాగే వివిధ వనరుల నుంచి అప్పు తీసుకుంది. అంటే అమెరికన్ ప్రజల నుంచి అప్పుగా తీసుకుంటుంది. మరియు విదేశీ పెట్టుబడిదారులు అంటే జపాన్, చైనా మరియు భారతదేశం వంటి దేశాలు అమెరికన్ బాండ్లలో పెట్టుబడి పెట్టాయి. ఆ మొత్తం ఎంత అంటే 36 ట్రిలియన్లు. అమెరికా జీడిపి 29 ట్రిలియన్లు. ఇప్పుడు మీకు ఈ సమస్య అర్థమై ఉంటుంది. అప్పుగా తీసుకున్న చాక్లెట్స్ ని తిరిగి ఇవ్వడం అమెరికాకు సాధ్యం కాదు. కాబట్టి ట్రంప్ ఒక అద్భుతమైన ఉపాయాన్ని అనుసరించారు. అమెరికా మీరిచ్చిన చాక్లెట్స్ కి బదులుగా ఈ పల్స్ క్యాండీలు తీసుకోండి అని చెప్పబోతోంది. ఇక్కడ లెక్కలు సమానంగా ఉంటాయి. ఇక్కడ పల్స్ క్యాండీస్ అంటే క్రిప్టో లేదా స్టేబుల్ కాయిన్లు. అయితే అమెరికా డాలర్లు మరియు స్టేబుల్ కాయిన్లను ముద్రిస్తుంది. విదేశీ పెట్టుబడిదారులకు స్టేబుల్ కాయిన్లలో తన రుణాన్ని తిరిగి చెల్లిస్తుంది. మొదట్లో ఒక స్టేబుల్ కాయిన్ $1కి సమానంగా ఉండొచ్చు. ఇది జపాన్ మరియు చైనా వంటి దేశాల ఆమోదం పొందడానికి దారితీస్తుంది. కానీ తద్వారా ట్రంప్ ఏదైనా చేయొచ్చు. రేపు అతను ఒక స్టేబుల్ కాయిన్ $0.5కి సమానమని చెప్పొచ్చు. అంటే ఇంకేముంది? ట్రంప్ యొక్క ఈ జీనియస్ ఆలోచనకు జీనియస్ యాక్ట్ అని పేరు పెట్టొచ్చు కూడా. సాధారణంగా అమెరికాకు తన అప్పు తీర్చడానికి 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి, మరిన్ని డాలర్లు ముద్రించడం, ఇది డాలర్ విలువను తగ్గిస్తుంది. 2, పన్నులను పెంచడం, ఇది అమెరికన్ ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తుంది. ట్రంప్ జీనియస్ చట్టం 3వ ఎంపికను అందిస్తుంది. డాలర్ విలువను తగ్గించని లేదా పన్నులను పెంచని కొత్త మాత్రను కనిపెట్టింది. మరే ఇతర దేశం అమెరికా దాని నుంచి అప్పు తీసుకున్నట్లు చెప్పదు. ట్రంప్ మేధావి అని పిలిచే దాన్ని రష్యా ఆర్థిక యుద్ధం అని పిలుస్తుంది. దీని ద్వారా అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలిగించాలని కోరుకుంటుందని రష్యా పేర్కొంది. 2వ అధ్యాయం, ట్రంప్ మరియు క్రిప్టో మధ్య సంబంధం. ట్రంప్కు బిట్కాయిన్తో సంబంధం ఏంటి? మీరు ఇది తెలుసుకుంటే ట్రంప్ నిర్వహిస్తున్న స్కామ్ కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. క్రిప్టో పరిశ్రమ 2024 అధ్యక్ష ఎన్నికలకు $200 మిలియన్లను విరాళంగా ఇచ్చింది.
తమ అభ్యర్థి ఎన్నికైతే క్రిప్టోకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని నిర్ధారించుకోవడానికి ఇది చట్టబద్ధమైన లంచం లాంటిది అని అనుకోవచ్చు. నిజానికి 2024లో ట్రంప్ గెలిచారు. 2022లో క్రిప్టోను స్కామ్ అని పిలిచిన అదే ట్రంప్ ఇప్పుడు ఈ స్కామ్లో భాగమయ్యారు. జీనియస్ చట్టంతో ట్రంప్ క్రిప్టోను చట్టబద్ధం చేశారు. ఎంతగా అంటే బిట్కాయిన్తో ట్రంప్ విగ్రహాలు ఇప్పుడు వాషింగ్టన్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ట్రంప్ మరియు అతని కుమారులు గత సంవత్సరం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కంపెనీని ప్రారంభించారు. బిట్కాయిన్ను సొంతం చేసుకోవడమే ఈ కంపెనీ యొక్క ఏకైక లక్ష్యం. అది డాలర్ మరియు బంగారం రెండింటిని భర్తీ చేయగలదని బాగా నమ్ముతున్నారు. బిట్కాయిన్ కొత్త బంగారు ప్రమాణం కావచ్చు. ట్రంప్ బిట్కాయిన్ పై ఎందుకంత ఆసక్తి చూపుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత బిట్కాయిన్ ధరలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరంలో బిట్కాయిన్ వాల్యూ రెట్టింపైంది. ఎందుకవదు? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు బిట్కాయిన్ను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అది జరగడం సర్వసాధారణం. ఆయన ఆర్థిక విధానాన్ని రూపొందించగలరని, తన క్రిప్టో సంస్థ ద్వారా ఆ విధానం నుంచి నేరుగా లాభం పొందగలరని న్యూయార్క్ టైమ్స్ చెబుతోంది. ఇది అమెరికన్ చరిత్రలో మొదటిసారి జరుగుతుంది. ఆస్ట్రేలియాలో కూడా ఒక విలేకరి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు ఇంత పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నది తప్పు అని మీరు అనుకోలేదా అని అడిగారు. ట్రంప్ నిశ్శబ్దంగా ఉండు, మీరిప్పుడు ఆస్ట్రేలియాను చాలా బాధ పెడుతున్నారు అని నిర్మోహమాటంగా సమాధానమిచ్చారు. ట్రంప్ ప్రణాళిక ఏంటి అంటే తన కుమారులను ఈ కంపెనీతో వేర్వేరు దేశాలకు పంపి ఆ దేశాలను దాంట్లో పెట్టుబడి పెట్టమని, క్రిప్టోను కొనుగోలు చేయమని, ఆ డబ్బును అమెరికాకు తీసుకురావాలని, తద్వారా అమెరికా ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో బిట్కాయిన్లు కలిగి ఉండేలా చేయడమే వీళ్ళ ఉద్దేశం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో అత్యధిక బంగారం ఉంది. అందుకే అది సూపర్ పవర్గా మారింది. అందుకే ఇతర దేశాలు తమ కరెన్సీని డాలర్తో జత చేస్తాయి. ఇప్పుడు బంగారాన్ని బిట్కాయిన్తో భర్తీ చేయండి అంటే స్వయంగా అధ్యక్షుడి కుమారుడే ఒక కంపెనీని కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరు అభ్యంతరం చెబుతారు? యుఏఈ ప్రభుత్వం క్రిప్టోలో 2 బిలియన్లు పెట్టుబడి పెట్టింది. ప్రతిఫలంగా అమెరికా వాళ్ళకి హై ఎండ్ చిప్లను అందించింది. ఇప్పుడు యుఏఈ మన ఫ్రెండ్ కాబట్టి ఈ చిప్ను మనకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వారి క్రిప్టో పెట్టుబడి రాత్రికి రాత్రి పెరుగుతున్న మరో దేశం ఉంది, అదే పాకిస్తాన్. ఈ మధ్య ఆసిమ్ మునీర్ ట్రంప్కు ఇష్టమైన వ్యక్తిగా మారిపోయాడు. అంటే దాని రహస్యం ఈ బిట్కాయిన్లోనే దాగుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ బిట్కాయిన్ రూపంలో పెట్టుబడి పెడుతుంది. బిట్కాయిన్తో పాకిస్తాన్ ప్రణాళిక ఏంటి? దీని అర్థం చేసుకోవడానికి ఈ రుజువు సరిపోతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఫిరాయించిన పాలకుడు అసీం మునీర్ యొక్క ఈ ఫోటో వైరల్ అయింది. జూన్లో అనేక మంది యుఎస్ సెనేట్లను కలిసి పాకిస్తాన్ క్రిప్టో దృష్టిని వివరించిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ సీఈఓ బిలాల్ బిన్ సాకిబ్ ఇతను. బిలాల్ చాలా ధైర్యవంతుడు. చూడండి, అతను లండన్ మరియు ఇతర దేశాల్లో ఎన్నో కంపెనీలు కలిగి ఉన్నాడు. అవన్నీ షెల్ కంపెనీస్. ఎందుకంటే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి IMF నుంచి రుణాలు తీసుకునే ఉపాయం ఇంకా సంపూర్ణంగా లేదు. కాబట్టి బిట్కాయిన్లో అడుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందనమాట. ఎందుకంటే బిట్కాయిన్స్ యొక్క మూలాన్ని కనుగొనడం అసాధ్యం కదా. కాబట్టి ట్రంప్ తన సొంత పాకెట్ మనీతో భారతదేశంపై ఉగ్రదాడిని ప్లాన్ చేసినా ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక టైప్ ఆఫ్ మనీ లాండరింగ్ పథకం. స్వదేశంలో మరియు విదేశాల్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి క్రిప్టో కరెన్సీని ఎలా ఉపయోగించవచ్చు? బైనాన్స్ కేసు నుంచి మీరు దీని గురించి తెలుసుకోవచ్చు. బైనాన్స్ కూడా ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీ. నవంబర్ 2023లో US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ బైనాన్స్ పై 4.3 బిలియన్ల జరిమానా విధించింది. బైనాన్స్ గాజాలో అల్ ఖైదాకు నిధులు సమకూర్చాడని, ISISకు నిధులిచ్చాడని, అమెరికా అభిమాన శత్రువు ఇరాన్కు కూడా నిధులు సమకూర్చాడని క్రిప్టోను ఉపయోగిస్తోందని కనుగొనబడింది. బైనాన్స్ నేరాన్ని అంగీకరించినందున దీని గురించి ఎటువంటి సందేహం లేదు. బైనాన్స్ అనేది ఫ్రాన్స్, కెనడా మరియు భారతదేశంలో ఆర్థిక మోసం మరియు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు కూడా అభియోగాలు మోపబడిన కంపెనీ. ఈ కంపెనీ బైనాన్స్ను ఇటీవల భారతదేశంలోనూ అనేక మంది అగ్ర ప్రభావశీళ్లు ప్రమోట్ చేశారు. దాని వ్యవస్థాపకుడు చెంగ్ పౌజో పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్కు వ్యూహాత్మక సలహాదారుగా ఉన్నాడు. పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్కు సలహాదారుగా ఒక ప్రొఫెషనల్ మనీ లాండర్ను ఎలా నియమిస్తున్నారో చూడొచ్చు. దీని నుంచి బిట్కాయిన్ను ఉపయోగించి ఉగ్రవాదానికి ఎలా నిధులు సమకూర్చాలో పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. పాకిస్తాన్ తన మొత్తం జనాభాను $1000 విలువైన బిట్కాయిన్ను కొనుగోలు చేయమని బలవంతం చేయగల దేశం. అది కూడా ట్రంప్ కంపెనీ నుంచి. దీని వలన బిట్కాయిన్కు డిమాండ్ పెరుగుతుంది. ట్రంప్ నేరుగా లాభం పొందుతారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మోసం కూడా కావచ్చు. అధ్యక్షుడు క్రిప్టోకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తున్నాడు. అధ్యక్షుడి కుమారులు క్రిప్టో కంపెనీని ప్రారంభిస్తారు. ఆపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి మరియు క్రిప్టోను ప్రోత్సహించడానికి బ్లాక్మెయిల్ చేయబడతాయన్నమాట. మాస్టర్ స్ట్రోక్స్ మరియు తప్పులు. ప్రతి దేశానికి దాని సొంత ద్రవ్య విధానాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. కానీ ప్రపంచ ద్రవ్య విధానాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ అమెరికాకు ఉంది. ఉదాహరణకు 2020లో COVID-19 సమయంలో అమెరికా రాత్రికి రాత్రే 3 ట్రిలియన్స్ ముద్రించింది. ఇది కేవలం డబ్బు ముద్రణ కాదు, ఇది ఒక రకంగా దొంగతనం. మీరు మనీ హైస్ట్ సిరీస్ను చూసినట్లయితే
అది మీకు స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని పరిణామాత్మక సడలింపు అంటారు. చాలా దేశాలు అదనపు డబ్బును ముద్రిస్తాయి, కానీ వాటి ప్రభావం వారి సొంత ఆర్థిక వ్యవస్థలకి పరిమితం. ఎందుకంటే చాలా దేశాల పౌరులు వారి కరెన్సీలను ఉపయోగిస్తారు. అయితే యుఎస్ డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ప్రపంచ కరెన్సీ కాబట్టి ప్రభావం అమెరికన్లపై మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అట్లాంటిక్ కౌన్సిల్ యొక్క డాలర్ డామినెన్స్ మానిటర్ను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. 58% విదేశీ మారక నిల్వలు డాలర్లలో ఉన్నాయి. 54% వాణిజ్యం డాలర్లలో నిర్వహించబడుతుంది. 88% విదేశీ మారక ద్రవ్యం యుఎస్ డాలర్లలో నిర్వహించబడుతుంది. దీనర్థం అమెరికాకు డాలర్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం ఉంది. ఇది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. కోవిడ్-19 సమయంలో ముద్రించిన అదనపు డబ్బును అమెరికన్ పౌరులకు కష్ట సమయాల్లో మనుగడ సాగించడానికి కరపత్రాలుగా ఇచ్చారు. దీనివల్ల కొంతమంది అమెరికన్ పౌరులు ఖచ్చితంగా ప్రయోజనం పొందారు. కానీ మన ఆర్బీఐ ఖజానాలోని డాలర్లు రాత్రికి రాత్రే పడిపోయాయి. కాబట్టి మొత్తం ప్రపంచం నష్టాలను చూస్తుంది. పరిమిత సరఫరా కారణంగా దేనికైనా విలువ ఉంటుందని ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి పెరిగినప్పుడు ఏ దేశాలు లొంగిపోయి చర్చల టేబుల్ వరకు వస్తాయి, ఏ దేశాలు భయపడతాయి, ఏ దేశాలు ఎదురుదాడి చేస్తాయి. ట్రంప్కు తలొగ్గే ఏ దేశానికైనా ఇది నా కొడుకు కంపెనీ, మేము క్రిప్టోను పెంచబోతున్నామని చెప్తారు. $1 బిలియన్ విలువైన బిట్ కాయిన్ కొనండి, నేను మీ సుంకాలను అదుపులో ఉంచుతాను అని చెప్తారు. లేదా ట్రంప్ పాకిస్తాన్తో ఇలా చెప్పొచ్చు, నేను పీఎం మోడీని యుద్ధాన్ని ఆపమని చెబితే వాళ్ళు క్రిప్టోను అంగీకరించాలి. అప్పుడు మీ అన్ని భయానక పరిస్థితులకు బదులుగా క్రిప్టోను మీకు అందిస్తామని చెప్తారు. ఇలా రకరకాల బ్లాక్మెయిల్స్ చేసి మళ్ళీ అమెరికా సూపర్ పవర్గా నిలబడాలని చూస్తుంది. సాధారణంగా అమెరికాలో ఇటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడల్లా అవి కొన్ని సంవత్సరాల ముందుగానే తెలిసిపోతాయి. ఉదాహరణకు .com బబుల్ 1 లేదా 2 సంవత్సరాల ముందుగానే తెలిసింది. మార్కెట్లకు హౌసింగ్ బబుల్ లేదా 2008 ఆర్థిక సంక్షోభం గురించి 1.5 లేదా 2 సంవత్సరాల ముందుగానే తెలుసు. చాలా ఆశావాదం ఉన్నట్లు అనిపించింది. ఆ బబుల్ ఎప్పుడో ఒకప్పుడు పేలుతుంది అని ప్రజలకు ముందే తెలుసు. ఇప్పుడు ట్రంప్ క్రిప్టోతో ఏం జరుగుతుందో ఆలోచించడం చాలా ముఖ్యం. అమెరికాపై పెరుగుతున్న అప్పు, దాని సామాజిక అశాంతి, దాని ఆర్థిక సమస్యలు. ఈ బబుల్ ఎప్పుడు పగిలిపోతుంది? చాలా మటుకు ఈ బబుల్ పేలినప్పుడు దాని ప్రభావాన్ని ఎవరు భరిస్తారు? అది ఎంత మొత్తంలో? 2020లో యుఎస్ ప్రతి అమెరికన్ $12,000 ఇచ్చి పరిణామాత్మక సడలింపును అమలు చేసి రాత్రికి రాత్రే 3 బిలియన్లను ముద్రించినప్పుడు భారత ప్రభుత్వం కూడా అలాగే చేసి ఉండాలని చాలామంది అన్నారు. నిజమేంటంటే భారతదేశానికి ఇలాంటిది చేయడానికి స్థలం లేదు. భారతదేశం ఒకేసారి ప్రజలకు అంత డబ్బిచ్చుంటే ద్రవ్యోల్బణం పెరిగుండేది. ఎందుకంటే ప్రజలు అకస్మాత్తుగా ఖర్చు చేయడానికి చాలా డబ్బు కలిగి ఉంటారు. 2020లో ముద్రించిన 3 బిలియన్ల ప్రభావాన్ని అమెరికా ఇప్పుడు అనుభవిస్తోంది. వాళ్ళిప్పుడు దాని ఖర్చును భరిస్తున్నారు. ఈ 36 బిలియన్ల అప్పు రాత్రికి రాత్రే నిర్మించబడింది. కోవిడ్ సమయంలో ఒక జీవాయుధం ఎలా ఉంటుందో, అది ఎంత వినాశనకరమైందో మనం చూసాం. ఇప్పుడు ఆర్థిక ఆయుధం ఎలా సృష్టించబడుతుందో దాని ప్రాభావ్య ప్రభావాన్ని మనం కళ్ళ ముందు కూడా చూసాం. యుఎస్ ఏం చేయగలదో, భారతదేశం ఏం చేస్తుందో మనం ఊహించగలం. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?